నమ్మకంగా ఇంట్లో పనికి చేరి యజమానులకే నిద్రమాత్రలు ఇచ్చి నిలువునా దోచుకున్న ముఠా కుట్టును బాలానగర్ పోలీసులు రట్టు చేశారు. ఐడీపీఎల్ ఆదర్శ్ నగర్ కాలనీలో ఈ నెల 13 జరిగిన భారీ చోరీ కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. బాధితురాలు హిమబిందు దూరపు చుట్టమైన లక్ష్మీ శ్రావణి ఆమె ఇంట్లో పని మనిషిగా చేరింది. హిమబిందు భర్త అనారోగ్యంతో ఉండడాన్ని ఆసరాగా చేసుకున్న లక్ష్మి పథకం ప్రకారం నిమ్మరసంలో నిద్రమాత్రలు కల్పించింది. అది తాగిన ఆయన స్పృహ కోల్పోవడంతో నిందితురాలు తన అనుచరులతో కలిసి బీరువాలోని సొత్తుతో పూజా సామగ్రితో ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితులు లక్ష్మి, కిరణ్, యశ్వంత్, దిలీప్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15.50 లక్షల విలువైన 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 13వ తారీఖు నాడు మనకు ఈ ఎర్రవెల్లి హిమబిందు అని ఆదర్శ నగర్లో ఉంటుంది. ఆమె వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దూరపు బంధువైన లక్ష్మీ సర్వాణి అని ఆమెను వాళ్ళ భర్త వదిలిపెట్టి ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుంటే ఆమెను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో లాస్ట్ 4 months నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి పని కల్పించారు. ఆ క్రమంలో వీళ్ళతో మంచిగుంటుంటేనే ఆమెకు ఈ కంప్లైంట్ హిమబిందుకు ఆరోగ్యం బాగాలేని సమయంలో వాళ్ళ హస్బెండ్ ఇంట్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కు లెమన్ జ్యూస్ ఇవ్వమని చెప్తే ఆ లెమన్ జ్యూస్లో స్లీపింగ్ పిల్స్ అందులో వేసి ఆమె కీ తీసుకొని ఆ బీరువాలో ఒక 30 kilos గోల్డ్, ఒక 2.5 kilos సిల్వర్ ఆర్టికల్స్ తీసుకొని తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్ళి బయట తలపెట్టి పారిపోయిందని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన కంప్లైంట్కు ఇమీడియట్గా మేము బాలనగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అప్పటి నుంచి ఒక డిఐ మన సక్రు బాలనగర్ ఆధ్వర్యంలో ఒక 2 టీమ్ ఫామ్ చేసి సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళారు, ఏ విధంగా వెళ్ళారని టోటల్గా పూర్తిగా వాళ్ళని ఈరోజు మనం ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఓయో లాట్లో పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ చిరుకుపల్లి లక్ష్మీ సర్వాణి అంటారో పెళ్లి చేసుకుని వాళ్ళ రవికుమార్ శర్మ అని వాళ్ళ హస్బెండ్ తోటి డిఫర్ అయ్యి హస్బెండ్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత అక్కడే వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఒక అశోక్ అంటే తోటి కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసి ఒక 6 years అతనితో కలిసి ఉన్నది. ఆ తర్వాత అతనితో కూడా డిఫర్ అయింది. అక్కడ కూడా ఇంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లో ఉన్నప్పుడు చేసేది. ఆ తర్వాత నాకేం లేదు, బతికే పరిస్థితి లేదని చెప్తే పాపం దూర బంధువైన ఈ హిమబిందు గారు నేను ఆశ్రమం ఇచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ వంటలకు పంపించే క్రమంలో ఆమె ఎంత బాగాలేని చూసి వాళ్ళ లోన్లీని చూసి ఈమె అడ్వాంటేజ్ తీసుకుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వంటలు చేసే క్రమంలో బయటకు పోయి కిరణ్ కుమార్ దగ్గర కూడా కొంత రిలేషన్ మెయింటైన్ చేసి అతని సహాయ సహకారాలతోటి ఈ యొక్క అఫెన్స్ చేసింది. ఈ అఫెన్స్లో టోటల్గా ఎంటైర్ ప్రాపర్టీ ప్రజెంట్ మనం రికవర్ అయింది. ఇందులో ఈమెతో పాటు కిరణ్ కుమార్, అదేవిధంగా యశ్వంత్, దిలీప్, ఒక 30 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మనం టోటల్గా 30 kilos గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్ 2.3. నమస్కారం అండి. నా పేరు మణికంఠ శర్మ. నేను బాలనగర్ ఆదర్శ్ నగర్ లైన్ నెంబర్ 2
రోడ్ నెంబర్ 22లో ఉంటాను. నేను ఒక పురోహితుడిని. పంచశిలా కాలనీ నాగమ్మ దేవాలయంలో పురోహితం చేస్తూ ఉంటాను. అయితే మా ఇంటికి ఒక కేర్ టేకర్ని తీసుకొచ్చాము. అక్టోబర్ 22వ తారీఖున తీసుకొస్తే మాతోటే ఉంటుంది, మా పిల్లల్ని చూసుకుంటుంది. ఈ మొన్న 2 రోజుల క్రితం అంటే శుక్రవారం రోజు ఆమె మాకు తినే పదార్థాల్లో మత్తుమంది ఇచ్చి మేము పడుకున్న తర్వాత మా ఇంట్లో ఉన్న ప్రతి సామాను అంటే దేవుడికి సంబంధించిన వెండి ఆభరణాలు అయితేనే సువర్ణ ఆభరణాలు మొత్తం అన్నీ కూడా ఆవిడ తీసుకెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను బాలనగర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చి నరసింహరాజు గారిని మీట్ అయ్యాను. సారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. సక్రమ్ సార్ని కల్పించారు. ఇమీడియట్గా శుక్రవారం సాయంత్రం 8 గంటలకి నేను కంప్లైంట్ ఇస్తే శనివారం ఉదయాన్నే వారి రెస్క్యూ టీమ్ తోటి మేము గుంటూరు వెళ్ళి అతనికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి శనివారం సాయంత్రానికి 48 గంటల్లో నా యొక్క సొమ్ము రికవరీ చేసేయడం. నేను అనుకోకుండా ఇంకా రోజులు పడతాయిలే అని అనుకుంటున్నా. నాకు అన్ని రోజులు అయ్యా, నీకు వెంటనే చేసిస్తాము, నీకు న్యాయం చేస్తాము, నువ్వు పండితుడు అంటున్నావు అని చెప్పి భరోసా కల్పించి నరసింహరాజు గారు ధైర్యం చూపించి చక్కగా సక్రమ్ గారి టీం అందరూ కూడా నాకు దండుగా ఉండి నిలబడి థెఫ్ట్ను పట్టుకోవడం, నా సొమ్మును నాకు రికవరీ చేయడం చేశారు. వారికి వారి యొక్క సభ్యులందరికీ కూడా పూర్తిగా నమస్కారం చెప్పుకుంటూ, ఇటువంటి వాళ్ళ వల్ల ఇంకా సత్యం నడుస్తోంది. క్రైమ్లో ఇంత స్పీడ్గా నేను చూసినటువంటి కేసు నాదే అని నేను అనుకుంటున్నాను. 48 గంటల్లో వీరి టీం చేసినటువంటి అద్భుతమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు జరుగుతూ వారు చక్కగా ఉన్నతమైన స్థితిలో పొందాలని కోరుకుంటున్నాను.